ఇప్పుడు మనకి కాశ్మీర్లో పహల్గంలో పర్యాటక ప్రాంతంలో ఏదైతే దాడి జరిగిందో దాని మీద ఒక మీరు మాజీ మిలిటరీ ఆఫీసర్గా మీ అభిప్రాయం ఏంటండి? నా పేరు లక్కాకల్ నాగేశ్వరం, మిలిటరీ మాధవరం ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను 94లో రిటైర్డ్ అయ్యాను. 30 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. నేను సర్వీస్ చేసిన సమయంలో ఆ ఏరియా అంతా కూడా కొంత పీస్ఫుల్గా ఉండేది. ఓన్లీ ఆర్మీ ట్రూప్స్ మీద వాళ్ళు అటాక్ చేసేవారు ఉగ్రవాదులు. ప్రస్తుతం 370 రద్దు చేయటం వల్ల అక్కడ ఉన్న పౌరులకి లాభం చేకూరుతుందని అసూయతో చేసిన ఉగ్రదాడి ఇది అని మేము భావిస్తున్నాం. నా తరపున నేను ఇది భావిస్తున్నాను. 1, 2, 10-15 రోజుల తర్వాత అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుద్ది. ఈ పెహల్గాం నుంచి క్యాంప్, ఇది పెహల్గాం అన్నది ట్రాన్జిట్. అక్కడి నుంచి అమర్నాథ్కి వెళ్ళేదానికి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బై నడకన వెళ్ళాలి, గుర్రాలు లేదా బై నడక. దీన్ని ఆపాలనే దురుద్దేశంతో పాకిస్తాన్ ఉగ్రదాడి చేయించిందని మేము భావిస్తున్నాం. దీనికి పాకిస్తాన్ తగు మూల్యం చెల్లించుకుంటుంది అని మేము భావిస్తున్నాం. మోడీ గారు దీని మీద గట్టి చర్య తీసుకోవాలి. ఇది తీసుకోకపోతే ఉండగా భారతదేశంలో హిందువులు అనేవాళ్ళు మిగలరని మేము భావిస్తున్నాం. దీని మీద చర్య తీసుకుంటారని మేము భావిస్తున్నాం. మేమంతా కూడా సైన్యానికి ఈ రోజున పిలిచినా మేము సైన్యంలో చేరి మళ్ళీ మేము ఉగ్రదాడిని అరికట్టేదానికి మా వంతుగా మేము ప్రభుత్వానికి సాయం చేస్తామని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని కూడా పిలవమని పిలుస్తున్నాం. గతంలో సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా అయితే జరిగిందో, సర్జికల్ స్ట్రైక్ అంటే చెడునే తీయాలి, బయటికి మంచిని వదలాలి అనే ఉద్దేశంతో ఆ రోజున గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ సల్యూట్ చేయాలి. మంచి డిసిజన్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా సర్జికల్ 2 జరుగుద్దని భావిస్తున్నాం. ఈ విధంగా అందులో ఉన్న చెడునంట బయటికి లాగాలి. అప్పుడున్న ఇప్పుడు ఏదైతే జర్నల్ ఉన్నాడో పాకిస్తాన్ ఆ టైంలో కూడా ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశాడు పాకిస్తాన్. ఆ టైంలో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు అదే దాడి ఇప్పుడు మళ్ళీ జరిగింది. అంటే పాకిస్తాన్ ఆర్మీ ఈ ఉగ్రదాడిని చేయించిందని భావించాలి మన భారతీయులందరూ కూడా. దీన్ని భారతదేశం అందరూ కూడా ముక్తంగా ఖండించి మనం భారతదేశానికి మనవంత సాయంగా ఉండి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. మన పౌరులు ఏదైతే పౌరులు టూరిజం వెళ్ళారో వాళ్ళని అన్యాయంగా చంపటం చాలా దురదృష్టకరం. ఇంతకుముందు సైనికుల మీద వాళ్ళు దాడి చేసేవారు. సైనికుల మీద దాడి అంటే మన ఉద్యోగ ధర్మంలో మనం ఉన్నాం పోయాం అనేది మాకు చింత ఉండేది కాదు. ఇప్పుడు పౌరుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. దీన్ని ఖండిస్తున్నాం. దీన్ని భారతదేశం మాత్రం క్షమించకూడదు. క్షమించరాని శిక్ష వాళ్ళకి చరిత్రలో ఉండిపోయేలాగా శిక్ష విధించదని మన గవర్నమెంట్ మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు దాడి జరిగిందో అది టూరిజం ప్రాంతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ టూరిజం మీద ఏదైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ ఉంది. టూరిజం వీళ్ళని ఆపితే వీళ్ళకి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. వీళ్ళంతా కూడా జిహాద్ అని లెగుస్తారు అని అక్కడ ఉండే పౌరులు, అందులో ఈ పౌరులు కూడా వాళ్ళకి డబ్బు ఆఫర్ చేసి జిహాద్ అనే జెండా చేతికిచ్చి మన మీద అటాక్ చేయించున్నారు వాళ్ళు. అక్కడ ఉండే పౌరులు అందరూ కాదు, కొంతమంది పౌరులు. అందరిలో ఏరాలంటే చాలా కష్టం. అందరికీ దాడి ఉంటుంది. అందులో ఉగ్రవాది ఎవడు, పౌరుడు ఎవడు అనేది ఎవరికీ తెలియదు. వాడు ఆ డ్రెస్ వేసుకుని ఆ గన్న పట్టుకుంటేనే మనకు తెలుస్తుంది వీడు ఉగ్రవాది అని. ఇప్పుడు జరిగిన దాడి కూడా అది ఆర్మీ డ్రెస్సులో రావటం వల్ల ఎవరు గమనించలేకపోయారు. దానివల్ల ఈ దురదృష్టం వాళ్ళందరూ చనిపోవటం జరిగింది. చాలా బాధాకరం. పౌరులు ఎవరైనా సరే ఇది ఎక్కడికో వెళ్ళి ఎక్కడో పుట్టారు, ఎక్కడికో వెళ్ళి చనిపోయాడంటే చాలా బాధాకరం. యుద్ధం చేసి కాదు, యుద్ధంలో చనిపోయాడంటే దేశం కోసం చనిపోయాడు అనుకోవచ్చు. ఒక మామూలు వ్యక్తి చంపేశారంటే చాలా బాధాకరం. ఇది మనం అందరం కూడా ఖండించాలి ముక్తఖండంతో. జై హింద్. మీరు ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఫేస్ చేసాం. కాకపోతే అప్పుడు గాలిలో ఫైరింగ్ జరుగుతూనే ఉండేది. మేము ఎక్కడికైనా బయలుదేరి మూవ్ వెళ్ళాలంటే ఫైర్ చేసుకుంటూనే వెళ్ళవలసి వచ్చేది. ఒక చోట ఇంకో చోటకు మూవ్ అయితే ఫైర్ మాకు 100 రౌండ్లకు నాడని కట్టుకుని తుపాకీ పట్టుకుని మేము మూవ్ అయ్యేవాడు. జరిగేది. క్యాజువాలిటీ వాళ్ళు అయ్యేవారు, మనకే ఎవరికైనా దెబ్బలు తగిలి కొంతమంది క్యాజువాలిటీ కూడా అయ్యారు. అక్కడి నుంచి ఏదైతే పైలుగా ఉందో అక్కడి నుంచి లేహ్ లద్దాఖ్ వెళ్ళే మార్గం ఇది. ఈ మార్గంలోనే జరిగింది ఇది. అక్కడ ఎక్కువ కూల్ కూడా ఉంటుంది. దాటితే పైలుగా దాటితే దరాజులో బాగా చలిగా ఉంటుంది. ఆ ఏరియాకి వెళ్ళాలంటే కొంచెం కష్టం. వీళ్ళకి ఉగ్రవాదులు కూడా పెద్ద క్యాంప్ ఉంది, అక్కడ ఆర్మీ ఉంది మొత్తం. ఈ యువతల ఆర్మీ కొంచెం మిసలు తక్కువ. ఏదైతే ఏరియా ఉందో కంజెస్ట్ ఏరియా, చుట్టూ కొండలు కొంచెం ఏరియానే ఉంది.
అందువలన వాళ్ళు ఉగ్రవాదులు వచ్చి చేయటం జరిగింది. ఇది చాలా దురదృష్టం. మరి దీని మీద ఇప్పటికీ గవర్నమెంట్ అయితే ఇప్పటికీ చాలా కఠినమైన ఆంక్షలు అయితే విధించింది. కానీ ఇక ముందు ఇది దాడులు ఆగుతాయా, ఫుల్ స్టాప్ పడతాయని అనుకోవచ్చా? ఫుల్ స్టాప్ పడతాయి. దీనికి ఒసామా బిన్ లాడెన్ని అందులోంచి తీశారు, పాకిస్తాన్లో దాక్కుంటారు. మనం ఎందుకు చేయలేం? మనకి ఫుల్ ఆర్డర్స్ ఇచ్చే ఆర్మీకి మీరు చూసుకోండి అంటే ఒక్క రోజులో పాకిస్తాన్ లెక్కొట్టి పడేస్తారు. అది మన గవర్నమెంట్ ఇది ప్రజాతంత్రం. ఇంకా మన గవర్నమెంట్ అలా చేయటానికి ఒప్పుకోదు. ఇది చేయాలని మేము కోరుకుంటున్నాం. మన ఈ దాడి మనం ఎంతకాలం 100 సంవత్సరాలు అయిపోతుంది. 100 సంవత్సరాల నుంచి ఈ దాడులైనా మనం సహించేది. ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎంతమంది పౌరులు చనిపోయారు. ఇది మన ప్రభుత్వం కూడా, గవర్నమెంట్ కూడా దీన్ని ఒకసారి ఆలోచన చేయాలి. గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది. 1-2 రోజులు చాలు, మొత్తం పాకిస్తాన్ మన అండర్లో తీసుకోగలదు. కాకపోతే మన గవర్నమెంట్ మరి కొంచెం ఆలోచించింది. ప్రపంచ దేశాలన్నీ కూడా కూడొస్తున్నాయి. ఇప్పుడు పక్కా దీని మీద గట్టి చర్య తీసుకుంటారంట. అక్కడికి వెళ్ళిన పౌరులు ఏదైతే టూరిజం వెళ్ళారో వాళ్ళు ఐడెంటిటీ చూసి వీడు హిందువు అయితే చంపేయాలి, ముస్లిమే కాదు అది అన్నీ అది చెప్పకూడదు. అన్నీ కూడా చెక్ చేసి వాడు బట్టలు కూడా తీసి కూడా చెక్ చేశారట. ఈ ముస్లిమ్స్కి అయితే వాళ్ళు కొంత ఏదో సుంతి అని చేస్తారట, మనకు తెలియదు అది ఉందా లేదా. అది వాళ్ళ ఖురాన్లో ఏదో పదం ఉంటుందంటే ఆ పదాలు చెప్తాడా లేదా, వాడిని చెప్పమంటే ముస్లిం అంటే చెప్పమన్నారంట. చెప్పనోడు ఉంటే వాడిని కూడా కాల్చేశారు. కాల్చేసి ఈ విధంగా చేశారు వాళ్ళు. ఇది చాలా ఘోరం. ఇది కేవలం హిందువుల మీదే అటాక్ జరిగింది. భారతదేశంలో హిందువులు మేల్కోకపోతే కొంతకాలానికి హిందువులు కష్టం. భారతదేశంలో ఉండేదానికి మనం హిందువులు ఉండరు, మొత్తం ఇస్లామిక్ దేశం అయిపోద్ది. దీన్ని అందరూ కూడా గ్రహించాలి. హిందువు అన్నవాడు దీని మీద గట్టిగా మనం ప్రతి హిందువు పౌరుడు కూడా చర్య తీసుకోమని మన ప్రభుత్వాన్ని కోరుకోవాలి. మన దేశానికి ఏ కష్టం వచ్చినా మన హిందువులందరం కూడా ఏకదాటిగా ప్రభుత్వానికి, గవర్నమెంట్కు మన వంతుగా మన సాయం చేయాలి మన తరపు నుంచి అని నేను కోరుకుంటున్నాను. జై హింద్.